అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ఉన్నారు. వీరు అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన కమలా హారిస్ ట్రంప్కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆగస్టులో పెద్ద ఎత్తున విరాళాలను దక్కించుకున్నారు. $361 మిలియన్ పైగా సేకరించి డొనాల్డ్ ట్రంప్ కంటే 3 రెట్లు ఎక్కువ సాధించారు. ఇదే సమయంలో $130 మిలియన్ సేకరించినట్లు ట్రంప్ బృందం ప్రకటించింది. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థురాలు సేకరించిన $361 మిలియన్ అంతకు ముందు సంవత్సరం సేకరించిన మొత్తం కంటే 3 రెట్లు ఎక్కువ. డెమోక్రాటిక్ పార్టీ ప్రస్తుతం విరాళాల సేకరణలో అగ్రస్థానంలో ఉంది. జో బైడెన్ స్థానాన్ని భర్తీ చేసినప్పటి నుంచి దాదాపు 7 వారాల్లోనే హారిస్ నిధుల సేకరణలో మంచి పెరుగుదలను సాధించారు. ఈ నేపథ్యంలో తక్కువ కాలంలోనే వైస్ ప్రెసిడెంట్ హారిస్కు మద్దతు పెరుగుతోంది. ఈ ఎన్నికల చివరి దశలోకి ప్రవేశించినప్పుడు సంపాదించిన ప్రతి డాలర్ ఈ ఎన్నికలను నిర్ణయించే ఓటర్లను గెలిపించటానికి ఉపయోగిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జూలైలో డెమోక్రాటిక్ పార్టీ సేకరించిన $310 మిలియన్ కంటే ఆగస్టులో హారిస్ సేకరించిన $361 మిలియన్ నిధులు చాలా ఎక్కువ కావడం విశేషం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 30, 2024న పెన్సిల్వేనియాలోని జాన్స్ టౌన్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. ఈ క్రమంలో తమ ప్రచారాన్ని విజయపథంలో నడిపించడానికి అవసరమైన వనరులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో బైడెన్ ప్రచారం సమయంలో డెమోక్రాటిక్ పార్టీ కంటే ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నిధుల సేకరణలో ముందంజలో నిలిచింది. 2024 ఏప్రిల్, జూన్ 2వ త్రైమాసికంలో ట్రంప్ నిధుల సేకరణలో బైడెన్ కంటే $331 మిలియన్ల నుంచి $264 మిలియన్లు ముందున్నారు.